రంగులు పెరిగింది లోపలికి దారం అంటే అక్కడ 6 రంగులు జరిగింది లోపలికి ఇంకొక 2 రంగుల లోపలికి వేసుకో ఇంకా లోపలికి రాయి అవతలకి చూడు లూజ్ రాని కాకండి ముందు ఇది ఒకసారి చూడకూడదా ఇది ఒక్కటి చూడు కొద్దిగా అట్లాగే ఉందా ఇప్పుడు ఇదేమన్నా లాగే చూడు దారం లూజ్ వచ్చినట్టు లాగడికి సాగమని సాగి ఉండాలి ఎంత ఉందో చూడు దారం జరిగింది కానీ కట్టేసి టైట్లా కట్టేసి దారం సరిపోయింది ఆడే ఉంది అది కూడా చూసుకో అది కూడా జరిగింది అది కరెక్ట్గానే ఉంటుంది మనం మళ్ళీ అటు ఇటు మార్చిన లాగాం కదా దారం ఊరు కొంచెం చూస్తే తర్వాత లాస్ట్ పట్టుకున్నా ఇటు పట్టుకో లోపల పట్టుకో దారం మీద పట్టుకో అట్లా నువ్వు ఆడే ఉండు అడుక్కాడే చూడు అదే మావా పాయింట్ కాదు అదే దానికి పాతారండి దారం లేదు దానికి అవతల దాని కరెంట్ పక్కే మళ్ళీ చూసుకోయా సరే కొద్దిగా పాయింట్ అండి ఇప్పుడు చూడు లూజ్ ఉందండి దారం లాగు సరిపోయింది తల్లిపోకాయ దారం అక్కడే నువ్వు పట్టుకో రాని టేప్ రాని ఎంత కావాలి నువ్వు పట్టుకోవాలరా అదే దాన్ని బట్టి దానే చెప్పింది అదే 2 అంగుళాలు బయటకు వేయాలి అక్కడి నుంచి ఈ దారం నుంచి ఆ రాయి సెంటర్కి ఎంత ఉందో కొలవండి అక్కడి నుంచి ఆ రాయి సెంటర్కి ఎంత ఉందో కొలవండి జాగ్రత్త దారానికే ఇంకా ఫైనల్గా మనకి అటు 29-11 అటు పట్టుకో ఈ బార్ కూడా కొంచెం అక్కడ కూడా కలవ ఈశాన్యం ఎంత ఉందా 29-11 30కి 2 తగ్గింది అంతేనా ఈ మూల రాయిందా సుమారు రాయి చూడు రాయి సెంటర్ చూడు అది రాయి అది అటు ఆ మూల 29 వస్తుంది సరిపోద్దా మూలకి వేసుకుంటా ఇక్కడ మూలకే వేస్తాను సరేలే 9 వస్తుందిలే ఓకే 2 పక్కల సమానంగా ఉంది ఒకసారి పొడవ చూడు ఆ దారా నుంచి ఇక్కడికి ఎంత ఉందా నువ్వు అక్కడే ఉండాలి నేను వెళ్ళిపోతా తీయమని చెప్పి బాకీ అవుతావు బాకీ ముందర బాకీ అక్కడ లేపు పెడితే అయిపోతుంది
యాభై ఫీట్లో మామూలుగా 52 ఉంటుంది. 51.5 వచ్చింది ఏది ఆడకి వేస్తే. ఆహా. సార్ ఇక్కడ కూడా చూడమా సార్. 51 ఖాయం. ఇది ఆరంగాలు బయటికి లోపలికి ఎక్కువ వచ్చింది. ఇటు 53.5 ఉంది. ఇటు పట్టుకో రాయి పట్టుకో. ఇది ఎక్కువ ఈశానం తెచ్చింది. ఇటు 53.5 అటు 52. 51.5. 51.5 అటు 53.5. ఇటు ఈశానం కదా. ఏదైనా 51 మీద ఖాయం చేసుకోవాలి ఇంకా దీన్ని. 51.5 కదా అడుంది. 51 ఖాయం చేయాలి. 6 అడుగులు లోపలికి పెట్టుకున్నాం. 6 అడుగులు లోపల పెట్టుకున్నాం. రోడ్డు 51 ఉన్నది అయితే ఈ ఛానల్లో క్రాస్ అట్లానే ఉంటుంది. బిట్ 51. అంతే ఉందిగా. ఈ ఛానల్ పెంచే వల్ల ఉందిగా. అంటే ఇది మనకి పై ప్రహరీ మోటు చూడాలి. ఆ నుంచి బయటకు వచ్చామనుకో ఇంకా ఎక్కువ జరగాలి. లేదంటే తూర్పు ఆజ్ఞ వేసుకోకూడదు. బయటికి రంగులు బయటకు వెళ్తారు, లోపలికి వెళ్తారా మనం. ఇప్పుడు 51 ఖాయం చేస్తున్నాం. 51 6 ఉంది. ఆ రంగులు మనం లోపలికి వెళ్తున్నాం అంటున్నాం. మంద కొంచెం ఉంటే బాగుంటుంది. 50 ఖాయం చేద్దాం బిట్టు. 50 ఖాయం చేద్దాం. 50కి చేద్దామా? చేసుకుంటే ఏదన్నా నీ మెట్టు గిట్టు కట్టుకోవాలన్నా చేయాలన్నా మన స్థలంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 అడుగు పెట్టి ఒక మేక అయ్యి, అక్కడ 1.5 అడుగు పెట్టి మేక వేసి దారం కట్టండి. ఈ సైడ్ కొలతలు చెప్తా. ఇంకా కరెక్ట్ బయటకు వేసుకో. ఇంకా ఎడంగా వేసుకో. సరే ఎడంగా వేసుకోపోయారా కొద్దిగా. కొద్ది మేక ఎడంగా ఒక అడుగు ఎడంగా అడుగు. ఒకటి 5 అంగుళాలు. దారాలు ఉత్తర పక్క అంచుకుండాలి. అది కూడా ఉత్తర పక్కన స్కాన్ చేసుకుని లోపలికి. ఈ సైడ్ నుంచి 2 అడుగుల 3 అంగుళాలు పెట్టి ఒక దారం కట్టండి. అది బిల్డింగ్ ప్రహరీ ఖాయం. ఇదే అక్కడ నుంచి కరెక్ట్గా 50 ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇది ప్రహరీ ఖాయం అవుద్ది మనకి. ప్రహరీ ఎలాంటి ఇంకా అది 6 అడుగు మనకి రోడ్లోకి. అక్కడ కూడా 1.5 పెట్టి వేస్తే 4 అంగుళాలు మనమే బయటకున్నాం. ఒక అడుగు రేపు ఎవరు కొలుసుకున్నా కానీ ఇబ్బంది లేకుండా. ఒక మెట్టు మన దాంట్లో కట్టుకోవచ్చు, మన స్థలంలోనే కట్టుకోవచ్చు. 1.5 బండి హైట్ లేకుండా మెట్లు రోడ్డు మీద రాకుండా ఉంటాయి. తూర్పు పక్క అంచుకేయాలి మీకు. అది ఉంటారా దగ్గర ఉంటారా రేపు. ఒకటిన్నరా? దారం కట్టుకొని 1.5 లోపలికి దారం కట్టి కొలత తీసిన తర్వాత ఇది దారం వరదేయండి. దానికి దారం కట్టి కొలత తీసిన తర్వాత ఇది దారం వరదేయండి. అదే కదా దారం వరదేయాలి. దారం తీసేది. దారం కట్టి ఈ దారానికి 2 అడుగుల 3 అంగుళాలు పెట్టి దారం కట్టి 2, 3 అంటే 1.5 అంటే గోళ బాణం. ఇది 4.5, ఇది 4.5. ఇటువైపు ఇక్కడ నుంచి 2, 3 పెట్టుకోవచ్చు. అక్కడ కూడా 2, 3 తీసుకొని ఇంకో దారం కట్టు. బార్కొల్లు చెప్తా. ఇది నాది. శ్రద్ధ 2 అడుగుల 3 అంగుళాలు. అక్కడి నుంచి 2 అడుగుల 3 అంగుళాలు పెట్టి ఈ దారం కూడా కట్టు. నేను ఇంకా వెరలకు చెప్తాను కొలతలు. ఎగురుతావచ్చా?
పర్లేదు పర్లేదు కుర్చీ కారు